జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల దువ్వు రమణయ్య స్వాముల వారికి జై. శ్రీ శివరామ దీక్షితులకు జై. ఈ జగత్తుకు ముందు ఏదైతే ఉందో, ఈ జగత్తంతా కనిపించక ముందు ఏదైతే ఉన్నదో దాన్ని మనము తెలుసుకోవాలంటే ఈ సృష్టి పుట్టక మునుపు ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవాలని మానవుడు పరితపించాలి. అంటే ఈ సృష్టికి ముందు ఆరంభం కాకముందు ఏది ఉందో అది సత్యముగా, శాశ్వతముగా, సనాతనముగా నిలిచింది. అలాంటి దానిని మనము పొందాలి. దాన్ని పొందినప్పుడే మనకు జన్మ సాక్షాత్కారం అవుతుంది. అది పొందకుంటే జన్మ వృధా. అందుకే ఇక్కడ అందార్థం పెట్టినాడు కృష్ణదేశంలో. జననాది సకల సృష్టికి మునుమూలంబైన దగుచు మహాతత్వముగా ఎరుకను ననుమానము లేక తెల్పు నతడే సద్గురువు. నిమిషము నుండి ఎరుకను అనుమానము లేక తెల్పు నతడే సద్గురువు. అది తెల్పక నతడెటులా గురువు. లేనిది ఎరుకాని ఉన్నత చలమనే తన రాకపోకలకు తానెటులా తెలుపునో అతడే సద్గురువు. అది చూపక తగటులా గురువు. అంటే ఇక్కడ చెప్తాను, జననాది సకల సృష్టికి మునుమూలంబైన దగుచు. అంటే ఈ సృష్టి పుట్టకముందు ఏది ఉంది, ఈ జగత్తు కనబడుతుంది ఏది ఉంది, దానిని ఎవరైతే క్లుప్తంగా క్షుణ్ణంగా విశదీకరించగలరో వాడు సద్గురు. అది తెలపకుండా నేను గురువు అంటే వేస్ట్ అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. మహాతత్వముగా నిమిషము నుండి ఎరుకను అనుమానము లేక తెల్పు నతడే గురువు. అది దేవుపాక నతడిటులా గురువు అంటాడు. అది తెలిపినప్పుడే అతడు గురువు, సద్గురువు ఇద్దరు. గురువు అతడే, సద్గురువు అతడు. ఉన్నది అచలమని లేనిది ఎరుకానే తన రాకపోకడలకు తానెటులా తెలుపునో అతడే సద్గురువు. అది తెల్పక నతడెటులా గురువు. ఈ రాకడకు పోకడకు కారణం ఏదిందో, ఈ రాకడకు పోకడకు కారణమై ఏమై ఉన్నదో దాన్ని కూడా తెలుపుట. అది చూపాక అది కూడా తెలుపకుండా ఉంటే అదిరట్ల గురువు. అలాంటి గురువులు ఈ లోకంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఈ రెండింటిలో తెలిపే గురువులే సద్గురువు. కాబట్టి ఈ సృష్టికి రాకముందు ఏదై ఉన్నదో, ఈ ఆత్మ చావుపుట్టుల కారణం ఏదై ఉందో దాన్ని తెలియజేయాల గురువు అన్నాక. సృష్టి ఆరంభమునకు ముందు ఏదై ఉందో అది అంతటా విరాజిల్లుతూ ఉంది. శాశ్వతముగా, సనాతనముగా, ఆవగ్మానస గోచరమై, నిర్మలమై, నిరాకారమై, ములుగుచ్చ సందు లేకుండా ఏదైతే ఉన్నదో దాన్ని దర్శింపజేసినప్పుడే తన జన్మ
సాక్షాత్కారం అవుతుంది తప్ప అంతకు మించినది ఇంకొకటి లేదని ఇక్కడ ఈ కందార్థం నందు కృష్ణదేశ ప్రభు వారు తెలిపినారు. అంతేనంగా ఏమన్నా ఉందా? దాన్ని తెలుసుకున్నటకు ఎందరో మహానుభావులు, సాధువులు, సన్యాసులు, దిగంబరులు, అవధూతలు ఒక్కబొద్దులతో కొండలు గోయంత్రాలు పోయి గృహల్లో దాక్కొని ఆ సత్యాన్ని తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడినారు మహానుభావులంతా. ఎక్కడా అది అగ్గుపడలేదు. ఆడవారు వండి పెట్టిన అన్నం తినకుండా కాయ కసులు తిని ఆకులు అలములు తిని ఆ దైవాన్ని దర్శించుకోవాలని ఎంతో తపన పడినారు. కానీ అది లభ్యం కాలేదు. ఎందుకంటే అది తెలియదు కాబట్టి. అది చూసే వస్తువు అది చూడడానికి వస్తువు కాదు, చూడడానికి రూపం కాదు. మన కనుల ముందర ప్రత్యక్షముగా కంటికి కనపడుతూ ఉన్నా దాన్ని గుర్తించలేక కొండలు గోయంత్రాలు తిరుగుతూ ఉన్నాడు మానవుడు. అవునా కాదా? ఇది నిజమా అబద్ధమా? ఒకసారి నువ్వే విచారించుకో, నీ మనసుకు నువ్వే ఊహించుకో. ఇది సత్యమా అసత్యమా? సత్యమైన దానిని విడిచిపెట్టి అసత్యమైన దానిని పట్టుకొని ఈనాడు మానవుడు ప్రాకులాడుతూ ఉన్నాడు. శాశ్వతమైన దాన్ని విడిచిపెట్టి సనాతనమైన దాన్ని విడిచిపెట్టి ఈరోజు మానవుడు అసలాకుతలం అవుతూ ఉన్నాడు. ఎందుకనగంటే ఆ సత్యం తెలియలేదు కాబట్టి. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? అక్కడ గురుపాదము పట్టాలి. గురుపాదము పట్టని జన్మ వృధా అని అంటాను. కాబట్టి ఆ గురుదేవుని యొక్క అసలు గురుదేవుని యొక్క గురుపాదం పట్టినప్పుడే ఆ రహస్యాన్ని నీకు తెలుపగలడు, చూపించగలడు. దాన్ని తెలుసుకో, నువ్వు దరి చేరు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అది శాశ్వతం కాబట్టి, అది సనాతనం కాబట్టి. ఆ సత్యాన్ని తెలిపే గురుడే సద్గురువు. అది తెలిపినటువంటి వాడు గురువు ఎక్కువ కాదు. అంటే మనకు ఇంకొక కందార్థం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? కృష్ణదేశుడు పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుగకను సట్టువల కదలకుండును బట్ట బయలెట్టి జరిగి భావింపదగును ఎరుకే లేక సేవింపదగును ఒట్టి ఆశల చేత పట్టుబడువాక ఈ గుట్టు దేశకుని నోట గట్టిగా తెలుసుకో భావింపదగును ఎరుకే లేక సేవింపదగును ఎరుకే లేక సేవింపదగును. చూడు మళ్ళా ఇక్కడ ఏం చెప్తున్నాడు? పుట్టుట గిట్టుట లేక పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుక కన్నున్నాడు. అది ఎట్లా ఉందంటే దానికి చావు లేదు, పుట్టుక లేదు. ఈ పుట్టేది గిట్టేదంతా ఎరికే కాబట్టి దీనికే ప్రణమిల్లుతున్నారు. కానీ చావు పుట్టుక లేని దైవాన్ని ఎవరు దర్శించుకోలేకపోతున్నారని ఇక్కడ మళ్ళా కృష్ణదేశ వారు కన్నడంలో చెప్తారు. ఇది ఎట్లా ఉంది? చట్టువలే కదలకుండా ఉంది. ఇది ఎట్లా ఉంది? చట్టువలే కదలకుండా శాశ్వతంగా సనాతనముగా ఆది మధ్యాంతరహితమై అనంతమై అంతటా విరాజిల్లుతున్నది. పుట్టే గిట్టేది ఏంది? ఈ ఎరుకే. ఇది సత్తా ఉంది, ఇది పుడతా ఉంది. ఈ ఎరుకే అన్ని వ్యవహారాలు చేస్తూ ఉంది. అది మాత్రము సట్టువలే కదలక అంటే బండరాయిలాగా
సట్టులాగా ఉండేది. అది ఉపమానం ఇస్తున్నాం, రాయంటే మళ్ళీ రూపం తెచ్చాలి. ఇక్కడ ఏమవుతున్నాడు, భగవంతుడు రూపనామ క్రియారహితము అని మనం చెప్తున్నాం కాబట్టి అది అక్కడ సట్టు వల్లే కదలకుండాను అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అక్కడ ఒక బండరాగానని పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా వస్తువును చూపించవచ్చు, ఏదైనా గోడలాగా ఉన్నదని చెప్పుకోవచ్చు. అయితే అదే సత్యం, అది దైవం కాదు. ఆ దైవం ఆ విధంగా ఉందని మనం ఊహించుకోవాలి అంతే. అట్లా ఉంది నాయనా ఇదంతా పరిపూర్ణ పరబ్రహ్మ దైవము. కాబట్టి దాన్ని ఎవరైతే ఎరుగుతారో, దాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, దాని గురించి వివరంగా క్లుప్తంగా ఎవరైతే ఉంటారో అలాంటి వారికి జన్మ సాఫల్యమవుతుంది, జన్మ సుకృతమవుతుంది అని ఇక్కడ చెప్తున్నాం. అందుకే దాన్ని సట్టు వలె కదలకుండాను భావించవలను ఇట్టిదని, అంతేగాని అది శాశ్వతం కాదు, అది కాదు అనే రకంలో ఎవరైతే తెలుసుకుంటారో ఇది శాశ్వతం కాదు, ఈ దేహం అంటుంది. పుట్టే గిట్టేటి ఎరుక పోడి మెరుకను సట్టు వలె కదలకుండాను భావింపు ఉండాలి. ఒట్టి ఆశల చేత పట్టుబడువాక ఈ గుట్టు దేశకుని నోట గట్టిగా తెలుసుకో, భావింపదగును ఎరుకే లేక సేవింపదగును. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర పోవాలా, ఎవరి దగ్గర పోవాలా, ఎవరి దగ్గర పోవాలా? గురువు దగ్గరికి పోమంటారు. దేశకులు అంటే ఎవరు? దేశకులు అంటే ఎవరు? గురువు నాయన, సద్గురువు. ఆయన ఆశ్రయించు. ఆయన ఆశ్రయించినప్పుడే ఆ గుట్టు తెలుస్తుంది. గట్టిగా తెలుసుకోవాలి గురువు దగ్గరికి పోయి. ఎట్లా తెలుసుకోవాలా? అట్లా ఇట్లా కాదు, అనుమానం లేక నీకు ఎలాంటి సంశయాలు లేకుండానే గురువు పాదం పడితే అప్పుడు నీకు ఆ గుట్టు తెలుపుతానన్నా. అంత ఆశమాష పని అనుకున్నావా? అది చెప్పాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలతో నువ్వు తిరుపతి పోతావు, ఆ నుంచి రామేశ్వరం పోతావు, ఆ నుంచి కాశీ పోతావు, ఆ నుంచి ప్రయోగ పోతావు, ఆ నుంచి మానసరోవరాలు పోతావు, కొండలు ఎక్కుతావు, గుట్టలు ఎక్కుతావు, పొల్లుతావు, దొర్లుతావు, కుంటుతావు, గెంటుతుంటూ పోతి ఎక్కడెక్కడో దైవంలో తిరుగుతూ ఉన్నావు. అయినా కానీ అది నీ కంటికి కనపడలేదు. కనపడుతుందా? రూపం కనపడుతుంది. శిలారూపంలో ఉన్నారని భగవంతుడు పరిగెత్తున్నారు. అక్కడ వచ్చి పుణ్యస్నానం చేసి, ఇక్కడ వచ్చి తీర్థాలు చేసి, ఇక్కడ వైష్ణవాలు చేసి, ఎన్ని చేసినా కానీ నాకు పుణ్యం దక్కుతుందనే ఉద్దేశంతో తిరుగుతూ ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది, అది పుణ్యం వచ్చాలి. ఆ పుణ్యానికి అతీతమైనటువంటి ఫలాపేక్ష ఉంటుంది. దాన్ని ఆశించినప్పుడే నీ జన్మ సార్థకమవుతుందని ఇక్కడ కృష్ణదేశంలో వారు ఈ కందార్థంలో చెప్పినారు. చేసినాం అన్నీ. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, పాపములు పుణ్యములు భూమి ప్రాపించును ఎరుక చేత భ్రమసిని వారికి. పాపాలు పుణ్యాలు ఎప్పుడంటే నువ్వు ఎరుక చేత భ్రమించిన వానికి అది మళ్ళా పాపములు పుణ్యములు ఉండాలన్నా. అది భ్రమించినప్పుడు నీకు పాపం లేదు, పుణ్యం లేదు అని అంటున్నాడు ఇక్కడ కృష్ణదేశంలో. ఉన్నా కాదా? నువ్వు ఎప్పుడైతే ఎరుకుతూ ఉంటావో నేను మళ్ళా జన్మకు రావాలని నువ్వు కోరుకుంటూ లోపల మననం చేసుకుంటే అప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి జన్మకు వస్తావురా నాయన. ఈ జన్మ లేకుండా చేసుకోరా. నువ్వు ఎందుకు మళ్ళీ జన్మకు వచ్చి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడతావు, అష్ట కష్టాలు పడి ఎందుకు నువ్వు అవసాటి పడతావు? ఈ జన్మ లేకుండా చేసుకో. మరు జన్మ లేకుండా చేసుకోవడమే దీని యొక్క రహస్యము, ఈ సిద్ధాంతం యొక్క రహస్యము. అచలం అంటే ఏందనుకున్నావు? ఆషామాసం అనుకున్నావు. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము వీటి కన్నను మించినది అచలం, అద్వితీయం. అలాంటి దానిని, అతీతమైన దాన్ని నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడే, నువ్వు గురుపాదం పట్టినప్పుడే ఈ జన్మ, ఈ గుర్తు తెలుస్తుంది. కానీ మిగతా గురువుల ద్వారా ఈ జన్మ రహస్యాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఆ దైవాన్ని గురించి తెలుసుకోవాలి. నువ్వు దైవం అంటే ఏందనుకున్నావు?
దేవుణ్ణి నీవు ఎరుగవు, నీవిప్పటికెట్టివాడవో నేదెల్పెదా, నీ కావది బోధలెందుకు. కావున దేవుణ్ణి ఇదిగో కనుగోనావోయి, నామరూప కర్మాలేవోయి. నీవా దేవునిలోనా నిన్ను లెస్సాగా వెతికినా, నీవా దేవునిలోనా నిన్ను లెస్సాగా వెతికినా. నా వాలి మోచాట నడుగోయి, కనుగోనావోయి. ఇదిగో చూడు నామరూప కర్మాలేవోయి అంటున్నాడు. మళ్ళా నీవు దేవుణ్ణి చూడలేదు, నీవెవరో తెలుసుకోలేదు. నువ్వు దేవుని చూడలే, తానెవరో తెలుసుకోలే. మళ్ళీ అటువంటిప్పుడు నీకు ఎట్లా మోక్షం వచ్చాది? మోక్షాపేక్ష అతీతమైనటువంటి భగవంతుని నువ్వు దర్శించలే కదా. నీకు ఇక్కడ జన్మ నీకు లేకుండా చేసుకునేది, మరు జన్మకు లేకుండా చేసుకోవాలనుకుంటే ఇక్కడ జన్మ గురించి గురుదేవుని దగ్గర విచారణ చేయాలి. తాను ఎవరో, దేవుడు ఎవరో, జీవుడు ఎవరో, ఈ మూడింటిని ఎరగాల. అందుకే ఇక్కడ చెప్తాడు గురుదేవుడు అని చెప్తాడు. దేవుణ్ణి నీవు ఎరగవు, నీవు ఇప్పటి ఎట్టివాడో నే తెలుపుదా, నీకు ఆ వెరి బోధలు ఎందుకు అని అంటున్నాడు. నువ్వు ఆ బోధలు మిగతా వాడి బోధల గురించి ఇచ్చిపెట్టినైనా ఆ బోధలన్నింటిలో నువ్వు పెట్టుకుంటే నువ్వు మళ్ళీ జన్మకు వస్తావురా. ఇవన్నీ జన్మతో కూడుకునే బోధలు, ఆ బోధలన్నింటిని ఇచ్చిపెట్టు. నేను చెప్పినటువంటి దైవాన్ని చూపిస్తా, ఆ దైవం తర్వాత నువ్వెవరో తానెవరో తెలుపుతా, ఇంకా నిన్ను కడతెరుస్తా, నీకు జన్మ లేకుండా చేస్తా అన్నాడు. ఈ రూపనామాదుల మీదకి పోవాకను. అవి రూపనామాలతో కూడుకునే దేవుళ్ళతో అవసరం లేదు. అవి శాశ్వతం కాదు, సనాతనం కాదు, అశాశ్వతం. అవి కొద్ది రోజులే ఉండేది. మన కంటికి కనపడేదంతా ఒకరోజు నాశనమే. అందుకే ఇక్కడ కృష్ణదేశంలో నేను చెప్తున్నాను, నువ్వు వాటి దగ్గరికి పోవాకు. యథార్థం ఎప్పటికీ సత్యంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. పదార్థము ఎప్పటికీ పాసిపోతూ ఉంటుంది. పదార్థము పాసిపోతుంటుంది, మాయ. ఇది దేహం మాయ, ఇది దేహం అనుకో, పదార్థం అనుకో. ఇది శాశ్వతంగా ఉంటుందా? ఇది ఉండదు. నిన్న మా అబ్బ అన్నాడు, అంతకుముందు మా ముదెబ్బ అన్నాడు, కాండాలే. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, రేపు నేను ఉండను, కాండాను. ఇది కాండకుండా ఎప్పటికైనా ఈ దేహము ఎప్పటికీ మాయే. ఈ మాయను గురించి విచారించవద్దునైనా, ఈ మాయను గురించి వద్దునైనా, పక్కన ఉంటుంది. ఇది ఎల్లకాలము ఉండదు, ఒక కాలంలో ఉండి ఒక కాలంలో కనుక్కుంటుంది. అందుకే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలా? శాశ్వతమైనటువంటి దాన్ని, సనాతనమైనటువంటి దాన్ని సత్యంగా తెలుసుకోవాలా. సత్యం 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 ఎక్కడుందని వెంటాడుకుంటూ పోవాలా నువ్వు గురువు దగ్గరికి. అందుకే ఇంకొక అన్నారు, నేను చెప్తాను, సత్యమగు బట్ట బయలు నసత్యంబగు ఎరుక, సద్గురు కృపచే ఎరుకను సత్యము కాదని సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్నా, వాణితోటి సాటెవ్వరన్నా. నిత్యములానే నిర్ణయాలుగాక నిత్యుడై ఉండేటి నిజబోధ తెలిసితే చాలు చాలన్నా, వాణితోటి సాటెవ్వరన్నా. ఇప్పుడు మళ్ళా ఇంకొక అన్నారు, పరిపూర్ణం ముందు ఎట్లా ఉందంటే, ఆ పరిపూర్ణం ఎట్లా ఉందంటే సత్యముగా ఉంది. సత్యముగా ఉంది కాబట్టి దాన్ని నమ్ముకో. నసత్యం బగు ఎరుకను విడిచిపెట్టమంటున్నాను. ఇక్కడ ఎవరు చెప్తున్నాడు? సద్గురు చెప్తున్నాడు, గురువు చెప్తున్నాడు. దాన్ని సద్గురు కృపచే ఎరిగి, నువ్వు సద్గురు కృపచే నెరిగి ఎరుకను సత్యము కాదని సత్యముగా తెలుసుకుంటే చాలు చాలు. అది సద్గురు కృపచేతనే ఎరగాల. మిగతా వాటి ద్వారా చెప్పినా కానీ
అది వేస్ట్, జన్మ వృధా వృధా వృధా. మళ్ళీ నిన్ను భ్రమంలోకే ముంచుతారు. మిగతా గురువులంతా నిన్ను భ్రమలోనే పెడతారు. ఇక్కడ అచల గురువు ఏం చేస్తాడు? నిన్ను భ్రమలలో నుంచి తీసివేస్తాడు. పెన్నెములో ఇత్తన గింజలు ఎట్ట ఏగి అవి మళ్ళా పుట్టకుండా పోతాయో అట్లా చేస్తాడు ఇక్కడ కూడా నిన్ను గురుదేవుడు. ఆ విధంగా మళ్ళా మొలకెత్తకుండా నిన్ను చేస్తాడు గురుదేవుడు. కాల్చివేస్తాడు, జన్మబీజాన్ని కాల్చివేస్తాడు. ఏ బాధలు ఏ బంధాలతో సంబంధాలు లేకుండానే నిన్ను తరింపజేసే శక్తి ఆ గురుదేవునికి ఉన్నది. ఆ గురుదేవునికి ప్రణమిల్లండి నాయన అని ఇక్కడ సభలు పెట్టి వేదాంతాలు చెప్పించి ఎందరో మహానుభావులు భోజనాలు పెట్టించి అన్ని సహకారాలు సదుపాయాలు అందించి నీకు బోధ చెప్పించా ఉన్నారంటే మళ్ళా వాళ్ళు ఎంత పునీతులో వాళ్ళ జన్మ. వాళ్ళు జన్మ లేకుండా చేసుకోవడానికి ఇవన్నీ మన ద్వారా వేదాంత గురువుల ద్వారా వేదాంత మహాసభ పెట్టి చెప్పిస్తూ ఉన్నారు. ఎందుకు? అంతో ఇంతో కాస్త కూస్తో జ్ఞానం తెలుసుకొని తను వదిలిపెట్టుకొని లేని ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడ ఈ విధంగా అందరికీ భోజనాలు పెట్టించి సన్మానాలు చేసి దండలు వేసి సన్మానాలు చేసి గురుదేవులందరికీ పిలిపించి ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే ఇది ఏందనుకున్నావు? ఆషామాష పని. ఇది ఏ దాంట్లో లేదు, ఏ సిద్ధాంతంలో లేదు, మన అచల సిద్ధాంతంలో తప్ప. నిన్ను దేవుని చేస్తాడు అచల గురువు. నువ్వు దేవుడు అయిపోతావు, బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అయిపోతావు, నువ్వు బ్రహ్మజ్ఞాన స్వరూపుడు అయిపోతావు. నువ్వు ఒక దేవునిగా నిన్ను తీర్చిదిద్దుతాడు. అందరూ మళ్ళీ నీకు ప్రణమిలుతారు, నీ పాదాలు పట్టుకుంటారు, నీ పాదసేవ చేస్తాడు. నువ్వు ఒక దేవుని బిడ్డగా ఎదుగుతావు. కాబట్టి అచల సిద్ధాంతం ఆషామాషనే కాదు. అందరూ లేని దాన్ని పట్టుకుని పాకలాటలు ఏం అవసరం? దాంతో అది లేదు కదా, దాంతో మనకి ఉన్నదాన్ని పట్టుకుని పాకలాడాలా? అది మనకు కదా కళ్ళ ముందర ప్రత్యక్షంగా కనపడుతున్నది. దానికి ప్రణమిలుతున్నప్పుడు కదా మనకు అంత కాస్త కూస్తో మనకు మంచి జరుగుతుంది అంటారు కొంతమంది. మంచి జరుగుతుంది, అది కూడా మంచిదే, అది చెడ్డ పద్ధతి ఏం కాదని చెప్పలే. అయితే దానికన్నా అతీతమైనటువంటి భగవంతుని దర్శించాలన్నా ఎప్పుడు ఎల్కేజీ యూకేజీలో కూర్చొని వనవాళ్ళు రాసుకుంటుంటే సరిపోతుందా? ఇంకా పీజీ చదువు ఉంటుంది కదా, అది ఎంత చూస్తారు. కాబట్టి అవి కింది తరగతుల్లో నేర్చుకొని వచ్చినావు, నువ్వు ఒడ్డు చేసినావు, బాగానే అంతవరకు. మళ్ళీ ఆ తర్వాత చదువు మళ్ళీ చదవాలి కదా. ఆ తర్వాత అంటే ఎక్కడ పోవాలి నువ్వు? అమెరికా పోవాలి, లండన్కో, ఇతర దేశాలకు పోయి పీజీ కానీ ఎంఎస్ కానీ బీఈడీ కానీ ఇటన్నీ చేయాలి. ఎప్పుడు ఉండూరులోనే వనమాలు రాసుకుంటూ ఉంటావా? నువ్వు 5 గంటల వరకు ఉండూరులో చదువుతావు, మళ్ళీ మండలాలకు వచ్చావు, మళ్ళీ టౌన్కి వచ్చావు, మళ్ళీ జిల్లాలోకి వస్తావు, మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద చదువులు చదివే కొద్దీ అట్లా మార్పు చెందుతూ వస్తారు. అంటే ఇది కూడా నువ్వు మార్పు కావాలా. ఎప్పుడు అద్వైతాన్ని పట్టుకొని పాకలాడవద్దు, ద్వైతాన్ని పట్టుకొని పాకలాడదు. దీనికన్నా మించినది ఇంకొకటి నేను చెప్తున్నాను కదా, దాంట్లో ఏముంది, దాని గురించి తెలుసుకోవాలి. నీలో పరితాపం ఉండాలా. ఆ పరితాపం ఉన్నప్పుడే నీకు పరితాపం ఉన్న వారికి పరమార్థం వేయవలను. బహుశ్రమలైన కొరతందు కలుగకుండిన నరులకు పరబోధ తెల్ప అది దూరగలదా, నిర్బంధమున అది నిలవగలదా. హృదయ ఆరాటమున హృదయ ఆవేదమున పారాడు వానికి ఫలితము దక్కును, అది నిలవగలదా. నిర్బంధమున అది కురగలదా, అది కురలాగలదా. నిర్బంధమున అది నిలువగలదా. చూడండి ఇప్పుడు అసలు దూరం స్వామి రాసిన ఈ కందార్థం చూడు ఎట్టుందో. హరితాపం ఉన్న వారికి పరమార్థం ఇవ్వలు కానీ వానికి ఆ తాపత్రమైనప్పుడు అది ఇచ్చినా కానీ ఫలితం లేకుండా పోతుంది. అది సున్నా, అది వాని హృదయంలో నిలబడదు. అలాంటి వారికి ఇవ్వకూడదు. వాడు ఎప్పుడైతే నేను భగవంతుని చూడాలని తపన వానిలో ఉంటుందో అలాంటి వారికి ఇవ్వని చెప్పినారు.
తాముడు పోయటానికి కృషి అని చెప్పలే, చెప్పినాడా ఏమన్నా? మన గురుదేవులంతా మన గురువులంతా చెప్పినా అటువంటి వానికి బోధ అవసరమే లేదని చెప్పినాడు. ఎవరైతే పరితాపం ఉంటుందో, ఎవరికైతే హృదయంలో ఆవేదన ఉంటుందో, ఆరాటం ఉంటుందో, పోరాటం చేయాలని అలాంటి వానికి ఇవ్వని చెప్పినాడు. కాబట్టి ఇదంతా భ్రమలతో మీ కూడుకున్న బోధ అవసరం లేదు. భ్రమరహితం చేసుకునే దానికి ఈ బోధ. కాబట్టి అలాంటి వారు ఎంతమంది ఉన్నా అలాంటి వారికి ప్రాపంచికం మీద వ్యామోహం ఉంటారు. ప్రాపంచికం మీద వ్యామోహం లేక అంటనట్టు అంటే ఎట్లా? జలజపత్రమునందు సలినం అంటనట్లు, బురద యందు కుమ్మరి పొరుగును అంటనట్లు, అద్దమందు రూపం అంటనట్లు. చూడాలా? అద్దమందు రూపం అంటనట్లు. మళ్ళా వలసన్నలో చల్ల అంటనట్లు అంటే అన్నట్లు. మళ్ళా ఏమని చెప్తాను? ఈ మాయా ప్రపంచమునందు బ్రహ్మవేత్తలు అఖిల వ్యవహారములు చేస్తూ అంటరదిపా. అట్లా ఉంది. ఇట్లా గురువులు అశరీరులై జలజపత్రమందు సలినం అంటున్నట్టు, అంటే తామరాకు నీటిలో ఉన్నా అని ఆ తామరాకు నీరు అంటున్నట్టు, భూ చింతపండు బొబ్బర అంటున్నట్లు, అంటే చింతపండుకు బొబ్బర ఏ విధంగా, చింతపిచ్చకు బొబ్బర ఏ విధంగా అంటకుండా ఉంటుందో ఆ విధంగా మళ్ళా అద్దమందున రూపం అంటున్నట్లు, మనం అద్దంలో పోయి చూస్తే ఆ అద్దమందు రూపము కనపడతాగానే ఆ అద్దానికి రూపం అంటుకోరు. ఆ విధంగా పలుసన్నెల్లో చల్ల అంటున్నట్లు అంటాడు. పలుసన్నెల్లో చల్ల ఎలా అంటున్నట్లు అంటే మజ్జిగ ఎందు వెన్న ఎట్లా అంటకుండా ఉంటుందో ఆ విధంగా ఉంటూ అఖిల వ్యవహారములు చేస్తూ ఈ మాయా ప్రపంచమున బ్రహ్మవేత్తలు అంటరదిపా. గురువులు, బ్రహ్మవేత్తలు అంటే గురువులు అలాగా ఉంటారు. ఎవరు ఉంటారు? గురువులు అశరీరులై ఉంటారు. అలాంటి వారిని నువ్వు దర్శించుకొని నా యొక్క రహస్యాన్ని తెలుపు స్వామి అని నువ్వు శరణని వెళ్తే అప్పుడు నీ యొక్క రహస్యాన్ని తెలిపి నీవెవరో, దేవుడు ఎవరో, జీవుడు ఎవరో, తానెవరో వీటన్నిటిని తెలుపుకుంటూ ఒక్కొక్కదాన్ని విమర్శనం చేస్తూ నిన్ను చిట్ట చివరకు ఏమీ లేని వారిగా తీర్చిదిద్దుతాడు ఆ గురుదేవుడు. కాబట్టి ఈ రహస్యాన్ని గురువుల ద్వారా తెలుసుకొని గురుగురు బోధల ద్వారా తెలుసుకున్నప్పుడు ఈ రహస్యం అందరికీ అర్థమవుతుంది. కానీ మిగతా వారికి ఈ రహస్యం అర్థం కాదు నాయన. కాబట్టి ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై సద్గురునాథ బ్రహ్మరాజుకు జై. శ్రీ అచల రమణ స్వామి వారికి జై. శ్రీ అమృతానంద నాగరాజ స్వామి వారికి